ఇన్నియాల పెళ్ళిళ్ళన్నీ సల్లని ఏసీలా అవుతున్నాయి. పెద్ద పెద్ద మండపాలు, నచ్చిన పెళ్లి పందిరి, తీరు తీరు డెకరేషన్లు, పదుల రకాల వంటలు, పొద్దుక డీజేలు పెట్టి బరాత్లు. అబ్బో చిన్నగుండదు హంగామా. అయితే ఇవన్నీ అంతో ఇంతో పైసలుండి చేసుకునేటోళ్ళ ముచ్చట. మరి పైసలు లేని వాళ్ళు ఎట్లా చేసుకుంటారు, వాళ్ళకెవళ్ళు ముంగడ పడతారు అని అంటే ఇక గీతీర్లా అవుతున్నాయి లగ్గాలు. ఒకే ఒక్క పంతులు, ఒకే ఒక్క పెళ్లి పెద్ద, ఒక్కటే పెళ్లి పందిరి, ఆ పందిట్ల ఒక్కటైన 24 జంటలు. చూస్తురు కదా, ఇది సత్యసాయి జిల్లాలైన సామూహిక వివాహాల ముచ్చట. మడకశిర మండలం నీలకంఠాపురం అనే ఊళ్ళైంది. పెండ్లి పెద్దగా మాజీ మంత్రి ఒకప్పటి చేయిపాటి పెద్ద రఘువీరారెడ్డి సారు అన్ని ముంగటుండి నడిపించుండు. అది గిన వాళ్ళ సొంతూళ్ళనే. మొదలు రాములూరి కళ్యాణ ఘట్టం ఒడవంగానే అటెనక పేద బక్కుల పెండీలు గిట్ల మా సంబురంగా జరిపించిండు సారు. పిల్లగాళ్లకు అందరికి ఒకటే తీరు బట్టలు తొడిగిచ్చి అందరినీ ఒకటే తీరు కుర్చీలేసి ఎదురు బదురు కూసబెట్టిరు గిట్లా. ఇక పంతులు పెళ్లి మంత్రాలు చదువు ఒడిచినాక పిల్లగాళ్ళంతా పిల్ల మెడల 3 ముళ్ళు వేసిర్రు. అటెనక పెళ్లికి ఇంత మంచిగా జరిపించినందుకు శనార్థులు సార్ అని పిల్లగాళ్ళు పంతులు ఇంకా సార్ కాళ్ళకు మొక్కిర్రు. అంతకంటే మొదలు కొందరు వాళ్ళ సాంప్రదాయం దగ్గర గుర్రం మీద వచ్చిర్రు. అయితే రఘువీర సారులోకి ఇదేం కొత్త కాదట. వాళ్ళ ఇంట్లోకించి సామూహిక పెండీలు జరిపించుడు 44 ఏళ్ల సంధి వస్తున్న ఆచారం అట. అట్లా ఇదివరదాకా 4500 జంటలను ఒక్కటి చేసినాం అనేది సార్ అంటున్నమాట. ఇక అందరి లగ్గాలు నిమ్మలంగా ఒడిపించిన రఘువీర సారు అటెనక స్టేజ్ మీద గిట్లా కూలలు అందుకొని ధూమ్ ధామ్ ఆడిండు. రాములూరు పాటలు మంచిగా డీజే బాక్సులలో వస్తుంటే దరువుకు ఏమాత్రం అలసిపోకుండా ఆడినానే మంచిగా ఆడిపాడిండు సారు. అయినా నిన్నయాల ఒక్క పెళ్లి చేస్తానికే కింద మీద ఎదురు జనాలు. అసొంటిది 24 జంటలకు కొత్త బట్టలు పెట్టి పుస్తమటల కాంచి సారే చూసిందంటే గొప్ప ముచ్చటే. ఈడికే ఒడవలే, వచ్చిన చుట్టాలకు తీరు వంటలు వండించి తినిపించి తోలిండట. ఏదేమైనా నువ్వు అబద్ధాలు ఆడిన ఒక పెళ్లి చేయాలన్నట్లు ఏ అబద్ధం ఆడకుంటేనే అన్ని తానై ఇన్ని లగ్గాలు జరిపించుండు రఘువీర సారు అని అనుకుంటారు ఈ ముచ్చడు చూసిన జనాలు.